బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఒక పొద్దు ఉంటాం, ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు మనకి అనుకూలంగా మన ఇష్ట ప్రకారంగా ఉంటూ ఉంటాం కదా. అప్పుడు ఏమైనా ప్రత్యేకమైన నియమాలు ఉంటాయండి ఆ ఒక పొద్దు పాటించే రోజు? జనరల్గా ఒక పొద్దు దేనికోసం ఉంటారు జయ? భగవంతుడి కోసం, పలానా ఇష్టదైవానికి. ఇప్పుడు నేను ఉన్నాను, గురువారం ఉంటాను, శనివారం ఉంటాను, సాయిబాబా అని నాకు ఒక ఫీల్. వెంకటేశ్వర స్వామి ఇంకా అందరం యూనివర్సల్గా ఉండేది కాబట్టి సాటర్డే ఉంటాము. సోమవారాలు ఉండేవాళ్ళు ఉంటారు, సోమవారం, శుక్రవారం ఉంటారు, మంగళవారాలు ఉంటారు, బుధవారం కూడా ఇంకేదో వినాయకుడు కని అయ్యప్ప కని. బుధవారం తక్కువ వింటాం కదండి, బాగా వినేది మనం. ఒకటి సోమవారం, గురు, శనివారాలు కనపడతాయి. ఆదివారం ఒక పొద్దు వాళ్ళు కూడా ఉంటారు. అవును, ఉంటారండి, విన్నాను. సూర్యనారాయణమూర్తికి సూర్యుడి కోసం ఆదివారం రాత్రి భోంచేయరు. సాధారణంగా ఒక పొద్దు అనగానే పగలు భోజనం చేసి రాత్రి భోజనం చేయని వాళ్ళు కనపడతారు. అవును, అన్నం తినరు, తద్భిన్నం ఏదైనా తింటారు. ఒకటి, ఏ దైవాని కోసం మనం వారం ఉంటున్నామో ఆయన కోసం అన్నం మానేయటమే కాదు, పొద్దున పూజ చేసుకోవడం కూడా ఒకటి పాటించాలి. ప్రధానంగా ఏ దైవం కోసం మనం ఉండదలుచుకున్నామో ఆయన యొక్క ప్రార్థన చేసుకోవాలి ఉదయకాలం. అప్పుడు కదా మనకి ప్రోగ్రాము సక్సెస్ అయ్యేది. ఎప్పుడు చేయాలి? అంతేగా కదా. ఊరికే శనివారం ఉపవాసాలు మేమేం తినాం అంటే చాలా సరిపోదు. దాన్ని దైవారాధనతోటి కూడిన ఒక పొద్దు ఫలితాన్ని ఇస్తుంది. ఒట్టి ఒక పొద్దు రాత్రిపూట టిఫిన్ తింటాం అనేది ఉంది చూడు, ఉపయోగం లేదు. ఎందుకు ఆ పని? నువ్వు అన్నం అనేటానికి ఏదో ఒక దేవుడి పేరు చెప్తావా? తప్పు కాదు, అది పొరపాటు. ఉదయం అర్చన పెట్టుకోవాలి తప్పకుండా. అప్పుడు మనం వీరి కోసం వదిలేసిన ఒక పొద్దు, ఆ ఒక పొద్దుది సాటిస్ఫై అవుతుంది, సరిగ్గా అవుతుంది, అది అవ్వాల్సిన విధిగా. అలా ఉంటే బాగుంటుంది. ఈ సోమవారాలు ఉండేవాళ్ళు పగలు తినకుండా రాత్రి తినేవాళ్ళు కనిపిస్తారు అప్పుడప్పుడు. ఇందులో మళ్ళీ కొన్ని పర్వదినాల్లో ఖచ్చితంగా ఒక పొద్దులు వస్తాయి కదా. అవును, ఆ 2 పొద్దులు ఉండే ఏకాదశి వేరే కదా. ఈ ఒక పొద్దులు ఏమొస్తాయి? మన వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం అవి చేసుకున్నాం అనుకో, రాత్రి భోంచేయరు. వ్రతాల్లో సత్యనారాయణ వ్రతం కోసం కూడా మనం ఒక పొద్దు ఉంటాం. సాయంత్రం వ్రతం అనుకో, పగలల్లో ఉపవాసం ఉండి సాయంకాలం వ్రతాలు చేసుకుంటారు. ఇది కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా చేసేటప్పుడు ఆ తిథికి సరిపడా విధి ఏం చెప్పబడిందో, మన ఇళ్లలో ఏమున్నాయో అవి పాటించుకుంటే సరిపోతుంది. సాధారణంగా ఒక దైవం కోసం మనం ఆహార విసర్జన చేసాము అంటే దాంట్లో ఇంకా 2-3 ప్లస్సులు. ఏకభుక్తము, భూసేనము, బ్రహ్మచర్యము, ఈ 3 లైన్. నువ్వు శనివారం ఉపవాసం ఉండి దేవుడికి పొద్దున్న దండం పెట్టుకుని రాత్రి అన్నం తినకుండా ఉండి భార్యాభర్తలు పనికిరాదు. ఓకే. సాధారణంగా మంచాల మీద పడుకోకూడదు, కానీ ఉండలేరు. చలికాలం, ఎండాకాలం, ఏదో కాలం, నడు నొప్పి, వీపు నొప్పి, పక్క మారితే నిద్ర పట్టదు, ఇలా ఉంటారు కదా. ఏకశయ్యాగతులు కాకూడదు, ఒకే పదంసం మీద పడుకోకూడదు. అవి కూడా కుదరవు కొన్ని చోట్ల, అవి కుదరవు. అలాంటప్పుడు ఈ పొద్దులు ఎందుకు పెట్టుకోవటం? మీకు కుదిరినప్పుడే చేసుకోవచ్చు కదా, అవునా కాదా? అంతేగా. ఈ కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళతో ఒక పొద్దులు ఉంచి వాళ్ళని అదేదో చేయించి ఇదేదో పర్వాలేదని ఇలా అయిపోతూ ఉంటాయి. మీరు చేయగలిగే సమయాలు వచ్చినప్పుడే పెట్టుకోండి. ఒక వయసు వచ్చాక ఇవి చేస్తే మంచిది. ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది, ఏదో మన వరలక్ష్మి వ్రతాలు అవి చేయిస్తారా? సాధారణంగా సువాసిని వ్రతాలప్పుడు రాత్రి భోజన స్వీకారం చేయకపోయినా కూడా వీళ్ళకి బ్రహ్మచర్య నియమం ఉండదని కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు. ఆ ఇళ్లలో అలాంటి బోధ ఉంటుంది. దీనికి నియమం లేదు, ఎందుకంటే చేసేదే భర్తల కోసం చేసే పూజలు కాబట్టి ఈ దాంపత్యం పనికిరాదు అన్న మాట అక్కడ లేదంటారు. దానికి మీ ఇళ్లలో పెద్దవాళ్ళ దగ్గర ఈ సమాధానం తీసుకోవాలి. ఎవరింట్లో చెప్తారో వాళ్ళ ఇళ్లలో పెద్దవాళ్ళు ఏం చెప్తే ఇంకా అది ఏ అత్తగారి దగ్గర లేకపోతే తల్లి దగ్గర పడుకోవాలి. ఆడపిల్లలు భర్తల దగ్గరతో పాటు పడుకోకుండా అని ఇది చెప్తారు. మీరు ఎప్పుడైనా ఇది శాశ్వతమైన నియమం. ఒక పొద్దున అన్నం తిన్నాము రాత్రి పులిహార చేస్తే పులిహార ఉపవాసానికి పనికొస్తుంది అంటారు కొంతమంది. ఇంకేమీ చేయలేదు, అదొక్కటే ఉంది, అదే కుదిరింది. అప్పుడు దీనికి ఒక అమెండ్మెంట్ చెప్తాను. ఇది నేను కూడా ఒక పెద్దవారి దగ్గరే తెలుసుకున్నా. నివేదన చేసిన పులిహార అయితే పనికొస్తుంది.
మీరు సరదాగా టిఫిన్ లాగా చేసుకున్నది పొద్దున మిగిలితే సాయంత్రం తింటాము, అది పనికిరాదు ఒక పొద్దుకి. మీరు సాయంకాలం దేవుడికి చేసి గుళ్ళో పెట్టింది, గుళ్ళో నివేదన చేయబడింది, లేదా మీ ఇంట్లోనే మీరు నివేదన చేసింది అయితే మీకు పనికొస్తుంది. ప్రసాదం అయితే ఏం తిన్నా తప్పలేదు, అది నివేదన చేయబడితేనే. అన్ని ప్రసాదాలే కదా అంటే వండినవన్నీ మన 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 బతుకంతా భగవంతుడి ప్రసాదమే, దాన్ని తీసుకోకూడదు. దాన్ని తీసుకోకుండా ప్రత్యేకంగా నీళ్లు చల్లి భగవంతుడికి నివేదన చేయబడింది చూడు, అది పనికొస్తుంది. పులిహార తిందాం, దద్దోజనం తిందాం, చక్కెర పొంగల్ తిందాం, ఇవన్నీ ప్రసాదాలు అయితే పనికొస్తాయి. ప్రసాదాలు కాకుండా అయితే పనికిరాదు. దీంట్లో పాటుగా మీ దేశాచారాలు, మీ ఊళ్ళల్లో పాటించే విధానాలు కొన్ని ఉంటాయి, మీకు తెలిసవి. మేమేదో చెప్తాం, మా ఊళ్ళలో మేము చెప్తాం అంతేగా కదా. ఈ మా ఊర్లో అది మీ నెత్తి మీద నేను రుద్దకూడదు, నా ప్లేస్లో ఉండే వాళ్ళు ఎవరు చేయకూడదు. అది చక్కని మాట రమ్మగారు, ఇది మాత్రం అది రుద్దకూడదు. ఇప్పుడు నేను నాది చెప్తా, నాలాంటి విధానం ఉన్న వాళ్ళే అది పాటిస్తారు, నాలాంటి విధానం కాదు నీది. అంతే కదా. ఎందుకు నా వెంట పడి అమ్మో అలా చెప్పితే కొంపరిపోతామని భయపడి చచ్చి కాంప్లికేటెడ్గా ఎందుకు చేసుకుంటావు? వద్దట్లా. మీ ఇళ్లలో ఏం పాటిస్తారు, మీ ఊళ్ళలో ఏం పాటిస్తారు, మీ గుళ్ళో ఏం పాటిస్తారు, లేదా మీకు పురోహితుడు అయ్యగారు ఉంటాడు, ఆయన ఏదో చెప్తాడు, అటు నడవండి. కానీ నియమం పెట్టుకోండి. ప్రధానంగా మనం ఒక పొద్దు ఉండటం అంటేనే నియమం కదా. భగవంతుడి కోసం ఒక రోజని, ఆ రోజు ఈయన కోసమని మనం అన్నం మానేసే విధానం ఒకటి పెట్టుకున్నప్పుడు, ఇంకొకటి 2 విధులు పాటించి దాని పూర్తి స్థాయి ఫలితాన్ని పొందవచ్చునే. మనం ఎందుకు పోగొట్టుకోవాలి? ఖచ్చితంగా కదా. అందుకని దేవతార్చన, దైవారాధన, ఒక పొద్దు కలిపి ఉంచుకోండి. ఇది ఖచ్చితంగా మనం చేయగలిగింది, మనం చేయగలం కదా. అవునవును. అంతకంటే ఏం చేయొద్దు. శనివారం ఉపవాసం అంటే పొద్దున విష్ణు సహస్రనామం చదువుకో, లేకపోతే వెంకటేశ్వర అష్టోత్తరనామా వాళ్ళు చదువు, వెంకటేశ్వర కరావలంబం చదువు, వెంకటేశ్వర వజ్రకవచం చదువు, సుప్రభాతము, ప్రపత్తి, మంగళాశాసనం చదువుకో, స్తోత్రం చదువు, ఎన్నున్నాయి వెంకటేశ్వరుడివి. గోవిందనామాలు చదువుకోమా, అవన్నీ రావు నీకు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అనగలవు కదా నువ్వు, అది చెప్పుకో. అది చెప్పి సాయంత్రం ఉపవాసం ఉండండి. మీకు ఒక్క 6-7 వారాలు గడిచేసరికి శనివారంలో ఉన్న డిఫరెన్స్ ఏంటో మీకు తెలిసిపోతుంది నిజంగా. దాంతోపాటు ఈ స్వామి కోసం ప్రత్యేకంగా దీపారాధన, పిండి దీపారాధన చేస్తాం. అలా ఈ విధానాలు ఇవన్నీ ప్లస్ చేసుకుంటే మీరు ఆధ్యాత్మిక ప్రగతి వస్తుందమ్మా. ఒట్టిగా అన్నం మానేసి ఎవడో ఆయన్ని ఉద్ధరిస్తున్నాం అనుకోకూడదు, అది కరెక్ట్ కాదు. ఇంత మంచి విషయాన్ని ఇంత లేట్ గా మీతో వింటున్నాను అనుకుంటున్నాను రామ్ గారు నేను. నిజంగా అవునా? నిజంగా అసలు చాలా మంది దగ్గర విన్నా నేను. ఎట్లా అంటే ఒంటి పొద్దున్నాం అంతే, మిగతా కార్యక్రమాలు ఎక్కడా కనిపించవు. మిగతా కార్యక్రమాలు ఎక్కడా కనిపించవండి. ఇప్పుడు మీరు చెప్పిన నువ్వు అన్నం మానేస్తే దేవుడికి ఏమిటి, నీకు కదా అది. మన శరీరం కోసం, మనది. ఆయన ఉద్ధరిస్తున్నాం అనుకోకూడదు, మనని మనం ఉద్ధరించుకోవడానికి, మనం బాగుపడడానికి, మనం ఇంకొక అడుగు దేవుడి వైపుకు వేయడానికి అన్నం మానేస్తే అయిపోతుంది ఏమిటి? అలా కాదు, అలా అవదు. అది ఇట్లా పెట్టుకోవాలి ఖచ్చితంగా. అప్పుడు మీరు ఏమిటి ఏం మార్పు వచ్చింది మనలో? ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళావు జయ, ఏదో అలా వెళ్ళి ఇలా వచ్చేసే వాళ్ళు మనకు వేలల్లో కనపడతారు. అవును, గుళ్ళోకి వెళ్ళటం వల్ల ఒక ఆనందం లభించిన వాళ్ళని చూస్తున్నావా నువ్వు ఎప్పుడైనా? కనిపించట్లేదు రమ్మగారు, చాలా తక్కువగా చూస్తాం. ఎందుకంటే క్రియగా చేస్తున్నాం మనం. క్రియగా చేయకూడదమ్మా, అది క్రియగా భావించదు. గుళ్ళోకి వెళ్ళడం ఒక వెళ్ళాలి సిద్ధాంతంగా వెళ్ళటం కాదు. మీరు లోపలికి వెళ్తూ ఉంటే, ఒక దేవాలయంలోకి వెళ్తే, ఒక గోపురం లోపలికి వెళ్తుంటే మీ లోపల ఉన్న మలినాలన్నీ వదిలిపెట్టేస్తున్నట్టుగా తెలుసుకోండి, పోతున్నాయి అవి. మీరు ఒక పాజిటివ్ వారాల్లోకి వెళ్తున్నారు. లోపలికి వెళ్తాం, దండం పెడతాం, అక్కడికి వెళ్ళాక వాళ్ళవి వీళ్ళవి నగలు, నాణ్యాలు, అలంకారాలు చూస్తూ ఉంటాం. చూసావు, ఎక్కించుకోకు, దాన్ని వెంట తెచ్చుకోకు. నువ్వు వెంట తెచ్చుకోవాల్సింది ఏంటి? ఈ లోపల తిరిగేసరికల్లా నువ్వు ఆ భగవంతుడు చుట్టూతా ఉన్న కాంతి వలయాల్లోకి ప్రయాణం చేస్తున్నావు. అది నీలోకి వచ్చేసినట్టుగా తెలుసుకోవాలి. నువ్వు అది ఎప్పుడు తెలుసుకుంటావు? అది క్రియగా భావిస్తే తెలుసుకోవు. నేను చేయవలసిన విధి ఇది, నేను బాగుపడడానికి ఉపయోగపడే విధి. నన్ను భగవంతుడు దగ్గరికి తీసుకుంటున్నాడు తనలోకి, ఆయన నాలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ భావాలు రావాలి. భావం ఎప్పుడు వస్తుంది జయ? నువ్వు తదేక ధ్యానం ఉంటే భావం వస్తుంది, లేకపోతే ఏటా వస్తుంది? నువ్వు ఊరికే క్రియగా వెళ్ళిపోయి
టకటకటకటక వెళ్ళిపోయి ఇవి తీసేసుకుని అదేమిటి బఫే భోజనం లాగా అలా చేస్తే ఎట్లా? మీ ఒక పొద్దులు కూడా బఫే భోజనం లాగా చేయకండి. అప్పుడప్పుడు అట్లా అయిపోతూ ఉంటాయి. మన ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారు, మనమే ఏదో ఊరు వెళ్తాం, బోల్డ్ పనులు ఉంటాయి, వ్యవహారాలు ఉన్నాయి, ఆ రోజు ఏదో ఫంక్షన్ కూడా ఉంది, ఇవి జరిగిపోతాయి. అప్పుడప్పుడు అయినా అందులోకి ప్రవేశించే విధానం చూడండి. కరెక్ట్గా మీకు ఆ రోజు మీరు సాయంత్రం పడుకున్నాక మీకు తెలుస్తుంది. ఇవన్నీ ఎలా తెలుస్తాయి జయ? దేవుడు మన అనుగ్రహించాడు, మన కరుణించాడు, అవన్నీ ఏంటి కనపడతాయి మనకి. మనం సినిమాలలాగా మానసిక ప్రశాంతత చెప్పేస్తుంది రమ్మగారు. మన మన శరీరం మనకి చెప్పేస్తుంది. నువ్వు ఎప్పుడు చెప్తుందమ్మా అది? మనం నువ్వు వింటే కదా. వినాలంటే దాని మీద దృష్టి ఉండాలి. మనం పూజ అవి అనగానే జనరల్గా మన ప్రజలు, నువ్వు నేను తేడా లేదమ్మా దానికి, అందరమును అలంకారము బ్రైట్గా చేయటము, బోల్డ్ పువ్వులు, బోల్డ్ ప్రసాదము, జనాల్ని పిలవటం, బొట్లు, కాటకలు, తాంబూలాలు, అందులో కొబ్బరికాయ పెట్టేవా, అరటిపళ్ళు పెట్టేవా, ఇక్కడే ఉంటుంది. అక్కడే ఆగిపోతాం. చెయ్యండి అవన్నీ, ఆగిపోకండి. దాన్ని దాటి భగవంతుడి వైపుకి నడిచే ప్రయాణం మీద దృష్టి పెట్టండి. ఒక క్రియ చేస్తున్నాము, ఏదో మంత్రం చదువుతారంటే ఆ మంత్రం సీప్ అయిపోవాలి లోపలికి. మనకు అర్థం కాకపోయినా సరే దాంట్లో ఒక పాజిటివ్ సౌండ్ ఉంది, అది లోపలికి వెళ్ళాలి, నరాల్లో పట్టుకోవాలి. అది మనం గుళ్ళోకి వెళ్ళినా అంతే, ఒక పొద్దు చేసినా అంతే, ఏం చేసినా. వారానికి ఒక్కరోజు నువ్వు ఒక పొద్దు ఉండేది ఎన్నిసార్లు ఉంటావు? వారం అంతా ఒక పొద్దులుండి బ్రహ్మచర్యాలు చెయ్యొద్దు, అందరి వల్ల కాదు, అవకాశం ఉంది. పోనీ నువ్వు భోజనం మానేయడానికి ఒక పొద్దుని పెడతావు, దేవుడి దగ్గర కూడా పో. అదే విధంగా డైటింగ్ కూడా కలిసి వస్తుందని అన్నారు మొన్న ఎవరో, నాకు నమ్మొచ్చింది. డైటింగ్ కూడా కలిసి వస్తాను ఒక పొద్దు ఉంటున్నారు. ఓహో, పాయింట్ చూడు. భగవంతుడిని ఆ రకంగా తీసుకెళ్ళకండి అమ్మా. మీరు అన్నం మానేసుకొని మహత్తరంగా మానేయండి, దేవుడి కోసం అని చెప్పకండి. దేవుడి కోసమే ఉండండి మీరు. దానికోసం పొద్దున్నే కౌసల్య సుప్రజ రామ అని, నాయన ఈరోజు శనివారం ఏదో ఇంతే చేయగలుగుతాను అని ఓ దండం పెట్టి, రాత్రి వాళ్ళ శనివారం నేను అన్నం తిన్ను, అర్ధరాత్రి 12 అయ్యాక తినచ్చు లాంటి దిక్కుమాల లాజికల్ చెప్పకండి. దౌర్భాగ్యపుర ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా, ఎప్పుడెప్పుడు మింగేద్దామా అని చూడకండి. ఇకేం శనివారం, మీరు మీ శనివారమును దిక్కుమాల శనివారాలు ఎందుకు వచ్చింది? అది ఎందుకు వచ్చిన ఉపవాసం అమ్మా అది? నిజమే కదా. జనాలను ఆ రకంగా చెడగొట్టకండి ఆయన, దయచేసి మీకు దండం పెడతాం. మీరు ఆధ్యాత్మిక ప్రగతి సాధించకపోతే పీడాపోయి మమ్మల్ని అయినా సాధించినవి కొంతమందిని, కనీసం మేమైనా వెళ్తాం కదా. 100% అండి. ఇలా అర్ధరాత్రి అయితే తినచ్చు లాంటివి చెప్పొద్దు, వాటి వెనకాల వెళ్ళొద్దు. మీరు దేవుడి కోసం ఉండదలుచుకున్నారు, దేవుడి వెనకాల వెళ్ళండి. మా వెనకాల కూడా రావద్దు, అంతే. రాకండి, మాకేం అభ్యంతరం లేదు. దేవుడి వెనకాల వెళ్ళండి, ఆయన కోసంగా ఉన్నాము. అవును కదా, అవునా? ఈ టైం దాటితే ఇవేవో తినేయచ్చు లాంటి భావజాలాల్లోకి దయచేసి వెళ్ళకండమ్మా. మీరు ఒక పొద్దుని ప్రశాంతంగా చేసుకోండి, ఎక్కువ పెట్టేసుకోవద్దు. వారానికి 1 or 2 times పెట్టుకోండి. ఆ దేవుడికి ఫలానా అని పొద్దున్నే పూజ ఏదో చేసుకోండి. పొద్దున కుదరలా, ఆఫీసు హడావిడి ఉంది, సాయంకాలం వచ్చాక ఒక దీపం పెట్టుకుని, ఒక దండం పెట్టుకుని, ఒక ప్రార్థన చెప్పుకుని, ఒక అపరాధం చెప్పుకుని, ఏదో ఒక బెల్లం ముక్కో, చిన్న పటిక బెల్లం ముక్కో చూపించి రాత్రి భోజన విసర్జన చేసేయండి. ఎంత బాగుంటుందో జీవితం, చాలా ప్రశాంతంగా వెళ్తుంది. సరిగ్గా ప్లాన్ చేసుకోండి ఒక పొద్దుల్ని. మీరు ఏ రోజు ఉంటారు అమ్మగారు ఒక పొద్దు? ఖచ్చితంగా ప్రతి శనివారం ఉంటాను జయ. ఇవి కాకుండా ఏకాదశులు, సుప్రభాతము అవన్నీ వెంకటేశ్వర స్వామికి అప్పగించగలిగిన అన్ని స్తోత్రాలు అప్పచెప్తాను. సాయంకాలం ఏం తిన్ను, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయను. బ్రేక్ఫాస్ట్ లేదు. ఒకసారి ఇది సాయంత్రం కుదిరితే ఏదైనా, ఇంకోళ్ళు ఎవరైనా కూడా ఉంటే ఏదైనా తింటాను, చిన్న టిఫిన్. లేకపోతే సాధారణంగా టిఫిన్ కూడా తినేది 1-2 పళ్ళు అంతే. ఏకాదశులు ఎలాగో ఉంటాయి నాకు. శనివారం వెంకటేశ్వర స్వామి కోసమే అంతే. దానికి పొద్దున ఖచ్చితంగా తలంటి పోసుకోవటము, తైలంతో దీపము, చదువుకోవటం, ఏదైనా నివేదన చేసుకోవటం, ఇవన్నీ కామన్ గా, ఇవన్నీ చాలా సహజంగా, ఇదేదో విశేషంగా చేయటం కాదు, సహజంగా జరిగిపోతుంది, అలా వెళ్ళిపోతాయి. రోజువారీ కూడా నేను కమలా కూర్చు కుంకుమతో అనకుండా కుదరదు నాకు. రోజువారీ అది ఉంటుంది. వజ్రకవచం అవి కూడా రోజు చెప్పుకుంటాను. ఇప్పుడు ఈ రోజున శనివారం మాత్రం సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనం మొత్తం ఫుల్ లైన్ చకచక అలవాటు అయిపోయింది. అది రైట్ రామ్ గారు. నమస్తే. నమస్తే జయ.